పేరు శ్రీనివాసరావు, సుఖాష్ సతీష్ బాబు, రేపల్ టౌన్, బాపట్ల జిల్లా. మేము పత్తిపాటి పందెం పాల్గొనడానికి వచ్చాం. ఈ న్యూ కేటగిరీ జత. ఇంతకుముందు ఎక్కడ పాల్గొన్నాయి? ఫస్ట్ టైం ఎక్కడ దిగి? ఇప్పుడే ఫస్ట్ టైం దిగుతున్నాయి. ఇంతకుముందు పాలపడలో ఆడినా ఏమైంది? అది ఆడింది 6 పొలంలో. ఇది పైదా? ఇది ఇది అసలు ఆళ్ళప్పుడు వరకు ఇప్పుడే దిగుతుంది. బేటాలో దీని ప్రదర్శన ఎలా ఉండేది? బాగానే ఉంటుంది. మీరు ఏం చేస్తారు? సైడ్ డ్రైవరా? మీరు తాడు తీస్తాం. తాడు తీస్తారా? అసలు నీకు ఎడ్ల బండిలో రావాలి, తోలాలి, గొలుసు తీయాలి అనే ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది నీకు? ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? నేను ఫస్ట్గా వ్యవసాయం చేసేవాడిని. తర్వాత గన్నవరం రాజా దగ్గరికి వెళ్ళి, రాజా చౌదరి ఆయన దగ్గర 1 సంవత్సరం చేసి ఇవన్నీ నేర్చుకున్నాం. ప్రదర్శన అక్కడ ఏం చేశారు? అక్కడ తాడు చేస్తాం, గొలుసేస్తాం, అన్ని పనులు ఎడ్డం శుభ్రం చూసుకుంటాం, అన్ని పనులు చేసేవాళ్ళం. ఏమేమి గమనించారు? ఏమేమి అంశాలు తెలుసుకున్నారు? ఎద్దు అసలు ఆరోగ్యంగా ఉంది లేదా మెత్తగా ఉంది అంటే మనం ఎట్లా గుర్తిస్తారు? మీరు ఏంటి? ఆరోగ్యం అంటే దానాలు నీట్గా తినటం, అరుగుదల కొత్తం, మనం చూస్తూ ఉంటే తెలిసిపోద్ది. రోజు వాటిని గమనిస్తూ ఉంటే తెలిసిద్ది మనం. అక్కడ మనం అసలు ఎద్దుకీళ్ళు బేటాలు విపరీతంగా ఈ మధ్యకాలంలో విపరీతంగా బేటాలు వేస్తున్నారు. అసలు ఎద్దు ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో ఎన్నిసార్లు వేయాలి బేటాలు? 2 సార్లు అయితే సరిపోదు. ఎద్దుకి మనం అది పాలపళ్ళకి కానీ కేటగిరీకి కానీ దేటికైనా సరే సీనియర్కి బరువుని బట్టి ఎంత ఉంటే బేటా బరువు ఉంటే బెటర్? పందాల్లో బరువు బండి వేస్తాం కాబట్టి ఇంటికి తేలి బండి వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడన్నా లోడ్ బండి చూపించుకోవాలి. ఫస్ట్ అసలు నువ్వు చూడటానికి పందెం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఎవరి దగ్గరికి పోయావు? నేను పోతానికి వెళ్ళాలి. అసలు డైరెక్టర్గా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర ప్రదర్శన అవన్నీ నేర్చుకున్నాను. ఆయన దగ్గర గమనించిన మంచి అంశాలు ఏంటి? మంచి ఎడ్డు ఉండేవి అప్పుడు. ఆయన ప్రదర్శన మంచి ప్రదర్శనలు ఇచ్చాయి. ఫస్ట్ సెకండ్ కొట్టాయి. ఎక్కడికి వెళ్ళినా, ఈ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సెకండ్ కొట్టాయి. ఇప్పటికి ఎన్ని పందాలు పార్టిసిపేట్ చేసి ఉంటావు నువ్వు? నేను ఇప్పటికి ఒక 20 పందాలు పాటుకున్నాను. నీకు బాగా నచ్చిన జత ఏది? నాకు నచ్చింది సింహం. సింహం బాగా ఇష్టమా? అదంటే బాగా ఇష్టం. అప్పుడు దానికి ఏంది దాని క్వాలిటీస్ ఏంటి అసలు? క్వాలిటీ ఎద్దు హైట్ గిట్టు బాగుంటుంది. ఎద్దు నీట్గా ఉంటుంది. మనిషి అంటే ప్రాణం తీసుకుంటుంది. మనం అంటే ప్రాణం తీసుకునేది. మనం కాపాడు 2 రోజులు ఊరెళ్ళి వచ్చినా, మనం ఊరెళ్ళి తనకి వెళ్ళినా వచ్చేపాటికి మనం వచ్చేపాటు లేచి నుంచి ఉంటాం. రాహంగా నీట్గా మందపాటు బాగుండేది. ఎద్దులు మనం పందెం తీసుకెళ్తున్నాం. వాడు పందెం వేసే ఎద్దులకి ఎన్ని గంటల ముందు మనం దాణాలు కానీ మేతలు కానీ ఇచ్చుకుంటే బెటర్? ఇప్పుడు పొద్దున్నే కాడి పెడితే పొద్దున్నే దానా పెట్టకూడదు. సాయంత్రం పూట అయితే పొద్దున్నే దానా పెట్టేసుకోవచ్చు. అలా మనకి వరుస పందాలు ఉన్నాయనుకో, ఒక వారం రోజు 3 పందాలు ఉంటే బేటాలు వేయటం కరెక్టా? బేటాలు ఇంకెందుకు అవసరంలా. బేటాలు ఏం అవసరం అసలు. ఉన్న వాకింగ్ చేపితే సరిపోద్ది. నాకున్న అనుభవంతో వాకింగ్ చేపితే సరిపోద్ది. వరుస మళ్ళీ ఇంటికాడ బేటా వేసి మళ్ళీ ఇక్కడ పందెం తోలి ఇబ్బంది పడిపోతుంది. అది నువ్వు కనీసం ఎక్కువ గొలుసు ఎన్ని సెకండ్లో దిగలవు నువ్వు ఫాస్ట్గా? నేను ఫాస్ట్గానే వేస్తా. ఎన్ని సెకండ్లు వేయగలవు? ఎన్ని సెకండ్లు మామూలుగా ఇప్పుడు వరకు నేను వేసిన వాళ్ళలో ఎవరో స్లోగా వేసేవాళ్ళ. నేను స్పీడ్గానే వేస్తా, గొలుసు వేస్తాను. ఓకే. నువ్వు పందాలు నువ్వు గొలుసు కరెక్ట్గా వేయటం వల్ల గెలిచిన పందాలు ఏమున్నాయి? నేను అక్కడ ఉన్నాగా బాగానే వేసేవాడిని. ఇప్పుడు రాజాన్ని స్లోగా వేసానని రోజు అన్ని కదండి. ఎంతమంది డ్రైవర్ల దగ్గర ఇప్పుడు నువ్వు టీంలో పాల్గొన్నావు? కొందూరు రాంభూపాల్ రెడ్డి వచ్చేవాడు. ఆయన కింద వేసాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి? ఆయన సీనియర్ డ్రైవరు, బాగా తోలుతాడు. అంటే ఏంటి మిగతా డ్రైవర్లు ఎవరైనా తోలకమే కదా, ఆయనకి మిగతా వాళ్ళకి ఉన్న తేడాలు ఏంటి? ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఏంటి? తేడాలు పోవడాలని లేదు. ఆయన ఎన్ని శుభ్రంగా నుంచో పెట్టుకుంటాడు, శుభ్రంగా తోలుతాడు. అన్నీ అయ్యాం పెద్ద సైజులు. ఇక అవి చిన్న సైజులు అనేపాటికినా సవాళ్ళు. పెద్ద సైజులు వాటికి పెద్ద ఉండదు. ఊరినే నడిపిస్తాం. స్పీడ్గా నడిపిస్తారు సవాళ్ళు వేపి. అది ఇప్పుడు బరిలో మీరు దిగాక, మీరు దిగేటప్పుడు కానీ దిగిన తర్వాత కానీ మీ పరిస్థితి, మీ మనసు అరగంట ఎట్లా ఉంటుంది? మీరు తోలాలని ఉంటుంది. ఎడ్డు తోలాలి, ప్రైజ్ కొట్టాలని ఉంటుంది. నాకే కదా, ఎవరికైనా అట్టా ఉంటుంది. నువ్వు దిగిన తర్వాత, మీ టీం దిగిన తర్వాత నువ్వు పందెంలో ఫస్ట్ ఏ కోర్టులో కొట్టారు? ఎక్కడ కొట్టారు? ఫస్ట్ అంటే ఫస్ట్లో కొట్టలేదు కానీ
3rd, 4th, 5th అట్ట కొట్టారు. నువ్వు పాల్గొన్న 20 పందాలు నీకు బాగా నచ్చింది, హ్యాపీగా అనిపించిన పందెం ఏది? ఆడకోడు. చిన్నప్పుడు పందాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికి వచ్చినటువంటి మార్పులు తెరుపులు ఏమన్నాయి ఎడ్ల పందాలు? అప్పుడు లోడ్ బండ్లు వేసేవాళ్ళు, ఇప్పుడు ఏమో కొద్దిగా లోడ్ తగ్గించారు అంతే, తేడా ఏమీ లేదు. అప్పుడు పందాలు ఏడాదికి ఎన్ని పందాలు ఎన్ని కోట్లు జరిగాయి, ఇప్పుడు ఎట్టి జరుగుతున్నాయి? ఇప్పుడు వారినే పందాలు ఉంటున్నాయి. ఇక అప్పుడు పెద్ద పందాలు ఏముండే, చెదురుగా 10 పందాలు ఉండే, ఇప్పుడు ఏమో బాగానే ఉంటాయి. రాయలసీమ ప్రాంతం బాగా పెట్టేవాడు, ఇప్పుడేమో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. ఇప్పుడు నువ్వు గొలుసు తీసేటువంటి ఒక టీమ్ డ్రైవర్ కానీ నువ్వు నెలకు ఎంత సంపాదిస్తున్నావు దీంట్లో? నేనేం సంపాదించిన అసలు, ఇది అనేది ఏమి సంపాదన ఏమి ఉండదు, ఇదల్లా ఆనందం అంతే, సంపాదన ఏమి ఉండదు, దీనివల్ల వచ్చే రూపాయి కూడా ఏమి ఉండదు. స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉండి ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి 4 జతలు ఎద్దులు పెంచుకొని వాళ్ళు దీంట్లో బాగుపడాలంటే ఏం చేస్తే బాగుపడతారు? దీంట్లో బాగుపడేది అనేది ఏమి ఉండదు, దీంట్లో బాగుపడతానికి ఏముండదు అసలు. ఇవి వచ్చే ప్రైజ్ మనీ అటు మేపడానికే చాలు. డ్రైవర్లకి ఇవ్వాలి, అది దానాలు పెట్టుకోవాలి, బోల్డ్ ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఎంత అవుతుంది కనీసం ఒక జత మేపాలంటే మనకి? నేను రోజుకి 1000 రూపాయలు పడిన వాళ్ళు అట్ట అయితే ఒక జతకు వచ్చి సింపుల్గా. ఒక రోజు బేటా ఇస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు బేటా వేస్తే 4-5 వేలు అవుతుంది. నెలలో కనీసం ఎన్ని బేటాలు వేయాలా? వారాలు 2 కాడికి లెక్కేసుకుంటాం. ఎన్ని అయితే వాతావరణం ఏమైనా అనుకోవాలి, ఇస్తే ఒక బేటా పడి తగ్గిద్ది. వాతావరణం బాగుంటే మామూలు బేటా పడుతుంది. పందానికి వచ్చినప్పుడు ఒక బేటా తగ్గిద్ది, అది ఇక్కడ కొనసాగి అంతే. ఏముంది. నువ్వు పందాల్లో కొత్తగా నువ్వు వచ్చినప్పుడు రూల్స్కి ఇప్పుడు రూల్స్కి ఏమేమి మార్పు చేర్పులు ఏమి వచ్చాయి? ఏం మార్పు చేర్పులు ఏమో ఎప్పుడైనా అట్టాగా ఉంటుంది, మార్పు చేర్పులు ఏం లేవు, సేమ్ అదే పందాలు అయ్యే టైం అదే. కాకపోతే అప్పుడు నేను ఫస్ట్కి వచ్చినప్పుడు కొద్దిగా లోడ్ రాళ్ళు ఉండే, ఇప్పుడు కొద్దిగా రాళ్ళు కొద్దిగా లోడ్ తగ్గింది. నీ తోటోళ్ళల్లో నీకంటే బాగా ఫాస్ట్గా గోల్స్ తీసేవాళ్ళు ఎవరున్నారు? ఇతను నీకంటే బాగా తీస్తున్నాడు నీకు అనిపించిన వాళ్ళు ఎవరు? నేను పెద్ద ఈ ఫీల్డ్లో నేనే వ్యవసాయం చేసుకుంటే ఎప్పుడన్నా కాకేసినప్పుడు వస్తాను. ఏమి పంటలు పండిస్తాను వ్యవసాయంలో? నేను ఒర్రి మినుము పండిస్తాను, మాకు ఒర్రి మినుము పండిద్ది అంతే. మీ ఏరియాలో ఎన్ని ఉన్నాయి ఎడ్ల జతలు? మీ ఊళ్ళో ఎన్ని ఎడ్ల జతలు ఉన్నాయి? మా ఊళ్ళో వ్యవసాయం చేసిన జతలు 10 ఉండే. మామూలుగా ఈ ఫీల్డ్ అయినా లేవు, మామూలుగా వ్యవసాయం నాకు ఉండే. నేను నా రాజాని దగ్గర మానేసిన తర్వాత 4 ఏళ్ళు మేపి తోలుకున్నాక ఇప్పుడు మానేసి మాకు షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూత పడిపోయింది, అందువల్ల ఎడ్ని తీసేసాను. నేను ఫస్ట్కి ఫీల్డ్ అనేది నేర్చుకున్నది కాస్త నేను రాజాని దగ్గర. ఫస్ట్ ఏం చేసావు? ఫస్ట్లో వాళ్ళు గొలిసేసాయి, ఏం చేయలేదు. తర్వాత తాడు తీస్తాం, గొలిసేస్తాం, అలా నేర్చుకున్నాం. సైడ్ డ్రైవర్ ఎక్కడ చేయలేదా? అవకాశం ఏం లేదా? నేను అంత ఆశపడలా, ఎప్పుడన్నా రానప్పుడు ఎప్పుడైనా తోలుతా. ఇప్పుడు యాక్చువల్గా ఎద్దు అసలు ఏ టైంలో బాగా యాక్టివ్గా ఉంటుంది? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏ టైంలో బాగా యాక్టివ్గా ఉంటుంది? దానా తక్కువ పెట్టుకుంటే యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఓవర్ దానాలు పెడితే ఇబ్బంది పడేది. ఓవర్ దానాలు పెట్టకూడదు. పందాలు బాగా ఆడేటప్పుడు ఓవర్ దానాలు వాడకూడదు, తక్కువ వాడుకుంటూ గుప్పుడు తక్కువ వేసుకుంటే ఎద్దు నీట్ వేసుకుంటే నవరకు వచ్చింది, పెందల లైన్లో ఉంటుంది. నువ్వు చూసినంతలో బాగా మేతలు మేపులు బాగున్నాయి, బలిష్టంగా ఉన్నాయి లాగినాయా, లేదా సన్నిగా యాక్టివ్గా ఉన్న ఎద్దులు బాగా లాగినాయా? అదల్లా ట్రైనింగ్ బట్టే, ట్రైనింగ్ నీట్గా ఉంటే లాగిద్ది. ఇంకా దానాలు బాగుంది నీట్గా శ్రద్ధ, ఎవరైతే శ్రద్ధగా చూస్తారండి కొడతా ఉంటాయి. అదల్లా అదృష్టం. కోర్టు వాళ్ళ బాగా మేపుతున్నారని వాళ్ళ కొట్టాలని లేదు, మేపట్లేదని వాళ్ళు కొట్టాలని ఏం లేదు. కోర్టు అదృష్టం, వాళ్ళు ఇవాళ కుదిరిద్ది, రేపు ఇంకోళ్ళు కుదిరిద్ది. అది అలా కోర్టు బట్టి. ఇవాళ ఫస్ట్లో లోడ్ వస్తే తర్వాత లూజ్ వచ్చింది, అప్పుడు అలాగే కొడతాయి. కోర్టు బట్టి. కోర్టు మన వాతావరణం, ఏ వాతావరణ పరిస్థితుల్లో కోర్టు మారుతుంటుంది? వాన పడినప్పుడు మారిద్ది, పొరుచుకుంటూ అలాగ ఉంటుంది. మనం ఇప్పుడు మట్టి నేలలో ఎలా ఉంటుంది, ఇసుక నేలలో ఎలా ఉంటుంది? మట్టి నేల గట్టిపట్టి పట్టిద్దిగా, ఇసుకైనా మట్టి నేలల్లో మనకు రావాలంటే మన నంబరు ఏ టైంలో పెడితే మనకు కలిసి వచ్చింది? మట్టి నేలలో వాన పడితేనే జారిద్ది, వాన పడిపోతే జారదు, అతుకుపోద్ది. అది